గ్రామీణ భారతం పరిపుష్టికి మూలం సేద్యం. వరుస ప్రతికూలతలు, ధరల పెరుగుదల, ధరల్లేమి, దొరకని సంస్థాగత రుణాలు వెరసి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. 52% భారత రైతు కుటుంబాల్ని అప్పుల ఊబిలో కూర్చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య మరింత అధికం కాగా తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం పరిస్థితి దయనీయమని 70వ జాతీయ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నో దిగ్భ్రాంతికర విషయాల్ని వెల్లడించిన తాజా సర్వే వ్యవసాయం కన్నా పశుపోషణ మిన్నని పేర్కొంది. వ్యవసాయ సంక్షోభం కారణంగా దేశంలో 52% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. దక్షిణాది రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత అధికం. ఆంధ్రప్రదేశ్లో 90% రైతులకు అప్పులుండగా తెలంగాణలో 83% ఉండడం ఆందోళనకరం. ఒక్కో రైతు కుటుంబంపై సగటు రుణభారం 46,867 రూపాయలు. 52% బాధితుల అప్పు 90,200 రూపాయలని 70వ జాతీయ శాంపిల్ సర్వే తేల్చింది. వ్యవసాయ సంక్షోభం, విధానపరమైన అంశాలపై జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సమక్షంలో జరిగిన సదస్సులో సర్వే వివరాల్ని వెల్లడించారు. 69వ సర్వేతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో మరో 4% మంది ఈ ఊబిలో కూరుకుపోవడం శోచనీయం. మనం చదివే రిపోర్టు 2012-13 డేటా మీద ఆధారపడి రూపొందించిన రిపోర్ట్ చదువుతున్నాం. ఇవాళ వచ్చేటప్పటికి 2 ఏళ్లు కలిసిపోయింది. వీలున్న చోట తల తాకట్టు పెట్టి ఏదో విధంగా అప్పులు చేస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు. రోజు రోజు ఎట్లయిపోతుందంటే రైతులు ఉత్పత్తిలో పెట్టే ఖర్చుకు అతనికి వచ్చే ఆదాయానికి ఏమీ సంబంధం లేకుండా ఉన్నది. మధ్య దళారీలు బలపడుతున్నారు, వాళ్ళ లాభాలు ఎక్కువైతున్నాయి, వినిమయదారులు కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఈ వ్యవస్థ దుర్వ్యవస్థగా మారిపోయింది. దీన్ని కరెక్ట్ చేయకపోతే అది దేశానికి కూడా మంచిది కాదు, చాలా అరిష్టమది. సంక్షోభిత వ్యవసాయం వల్ల రైతు కుటుంబాల ఆదాయం 6,491 రూపాయలు, సాగేతర వర్గాల రాబడి 14,549 రూపాయలు. ఇందులో సేద్యం నుంచొచ్చేది 47%, పాడివాటా 13%, 32% కూలి పనుల నుంచి 8% ఇతర వ్యాపకాల ద్వారా వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగు వృద్ధి 5.89% ఉండగా పాడి రంగం 14.35% నమోదు కావడం ఒకంత ఊరటనిస్తోంది. కూలి పనులు సహా ఇతరత్రా ఆదాయాలు మాత్రం క్షీణించాయి. ఫలితంగా చిత్తశుద్దితో పథకాల్ని అమలు చేసి రైతుల్ని రుణ విముక్తుల్ని చెయ్యాలని సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణ ప్రణాళిక, రుణమాఫీ కూడా ఈ రాష్ట్రంలో అమలు జరగడంలో చాలా లోపభూయిష్టంగా ఉన్నది. ఈ చట్టం ఒకవేళ నియంత్రణ చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 కూడా ఆర్థిక భారం పడదు. అయినప్పటికీ కూడా ఈ చట్టం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదో అర్థం కాని పరిస్థితున్నది. అంచేత ఇకనైనా ప్రభుత్వం వెంటనే వడ్డీ నియంత్రణ చట్టం తీసుకురావాలని, అట్లాగే ఆత్మహత్యలను నివారించడానికి కొరకు కావాల్సినటువంటి మార్గాలను అనేక కమిషన్స్ చెప్పినప్పటికీ వాటిని అమలు చేయడానికి కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున సంక్షోభం ముదిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు రావాల్సినటువంటి పరిస్థితి గత్యంతరంగా ప్రభుత్వమే కల్పించాల్సిన దుస్థితి వస్తున్నది. ఆ పరిస్థితి రాణించుకోకుండా ఈ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దేశంలో కౌలుదారుల సంఖ్య పెరిగిపోతోంది. 2002-03లో 16.92% ఉన్న కౌలు రైతుల సంఖ్య 2012-13 నాటికి 35.67% పెరిగింది. ఈ జాబితాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది 2వ స్థానం. విపత్తులు వచ్చినప్పుడు పెట్టుబడి రాయితీలు, పంటల బీమాతో పాటు గిట్టుబాటు ధరలు చెల్లించేలా ఏలికలు చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. నష్టపోయారో వాళ్ళందరికీ వెంటనే నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలా. అట్లాగే పంటల బీమా పథకం ఉంది. పంటల బీమా పథకంలో కూడా రైతులు భారీ ఎత్తున ప్రీమియం చెల్లించారు. వారందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని చెల్లించేదానికి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. భారత్లో 53.37% మంది రైతు కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నాయి. తెలంగాణలో 40% రైతులు ఉండడం శోచనీయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వ్యవసాయ సంక్షోభం నివారణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.